అనాలిసిస్ చేద్దాం. గుడ్ ఈవినింగ్ భరత్. గుడ్ ఈవినింగ్. ఆఫ్టర్ లాంగ్ టైం 10 to 12 days అయింది. అందరూ మిస్ అవుతున్నారు మీ డిఎన్ఏ అనాలిసిస్. నేను కూడా ఆడియన్స్ ని మిస్ అవుతున్నా ఇంటరాక్షన్. సరే మధ్యలో కూడా అక్కడ భరత్ ఉన్నారా అని అడిగారు. సో అమెరికా ఆట మహాసభలకు వెళ్లాల్సి వచ్చింది. దానివల్ల ఈ లాస్ట్ 10-12 days గా అవైలబుల్ లేను స్టూడియోలో. బట్ 2-3 రోజులు ఫోన్ ద్వారా జాయిన్ అయ్యాను కానీ అవైలబుల్ పూర్తి స్థాయిలో లేను. బట్ నేను వెళ్ళేటప్పుడు ఎల్లంపల్లి పంప్స్ ఆన్ అయిపోయినాయి, మళ్ళీ వచ్చేలోగా బంద్ అయిపోయినాయి. అంటే ఈ 10-12 రోజులు మాత్రమే పనిచేసింది. నాకు సంతోషం ఉండే ఏంటంటే ఎస్ కాళేశ్వరం గురించి మనం ఇష్యూ టేకప్ చేసినందుకు కనీసం అక్కడ అమెరికా వెళ్ళే పర్యటనకు వెళ్ళే లోపే ఈ పంప్స్ స్టార్ట్ అయినాయి. రైతులకు ఎంతో కొంత మేలు అయితే జరుగుతుంది. మొన్న వాయుగుండం ఏదైతే ఏర్పడ్డదో ఆ ఒక్క వాయుగుండం వల్ల మేలు జరిగిందని అనుకున్నాం. సరే కొంత మేలు డెఫినెట్గా జరిగింది, కానీ ఇప్పుడు మళ్ళీ వర్షాలు తగ్గిపోవడంతో మళ్ళీ ఆగిపోయింది. ఇప్పుడు లేటెస్ట్ సిచ్యువేషన్ ఏంటంటే ఇవాళకి రిజర్వాయర్ల నిల్వలు ఒక 13 రోజుల పాటు మొత్తం దాదాపు 15 TMCల నీళ్ళ వరకు ఎత్తిపోశారు. అంటే దాదాపు రోజుకు ఒక TMC కంటే కొంచెం ఎక్కువ. బట్ ఇప్పుడు వరద పూర్తిగా ఆగిపోయిన పరిస్థితి. ఇప్పుడు మనం ఈ కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన ఏదైతే రిజర్వాయర్స్ ఉన్నాయో, అంటే మిడ్ మానేరు, లోయర్ మానేరు ఏమో ముందు నుంచే ఉన్నాయి. బట్ మిగతా రిజర్వాయర్లో నీటి మట్టం ఒకసారి చూద్దాం. మిడ్ మానేరు 27.5 TMCలు, 320 అడుగుల ఎత్తున ఉంటుంది. దీనిలో 27.5 TMCలకు గాను ప్రస్తుతం 21.8 TMCలు ఉన్నాయి. అంటే మిడ్మానేర్ నుంచే జనరల్గా అన్నపూర్ణ రిజర్వాయర్ అయినా, రంగనాయక సాగర్ అయినా, మల్లన్న సాగర్ అయినా, కొండపోచమ్మ సాగర్ అయినా ఇవన్నీ కూడా ఎత్తిపోస్తారు. లేదా అక్కడ గంధమల్ల, బసాపూర్ అయినా సరే మిడ్మానేర్ నుంచే మొత్తం జరుగుతుంది. సో మిడ్మానేరు ఎల్లంపల్లి నుంచి వచ్చిన వాటర్తో కొంత ఏమైంది, ఎల్లంపల్లి నుంచి వచ్చిన వాటర్తో కొంత నింపే ప్రయత్నం చేశారు. 21.8 TMCల వాటర్ ప్రస్తుతం మిడ్మానేరులో ఉంది. లోయర్ మానేరు జనరల్గా కరీంనగర్ సరిహద్దులో మనకు ఉంటుంది. అక్కడ చూపిస్తున్నారు కూడా డయాగ్రామ్లో. సో ఆ లోయర్ మానేరు ప్రాజెక్టు సంబంధించి చూసుకుంటే ఆ ఎల్ఎండి ప్రాజెక్టులో 24 TMCలు నీళ్లు ఉండాలి. ప్రస్తుతం 9 TMCలు మాత్రమే ఉన్నాయి. ఇదేంటంటే కొంచెం వరంగల్లో వర్షం పడితే ఎల్ఎండి నిండుతుంది. కానీ ప్రస్తుతం లోయర్ మానేరులో 24 TMCలకు గాను 9 TMCల నీళ్లే నిల్వ ఉన్నాయి. మల్కంపేట రిజర్వాయర్ 3 TMCలకు 1.29 TMCలు, అన్నపూర్ణ రిజర్వాయర్ 3.5 TMCలకు 1.5 TMCలు, రంగనాయక సాగర్ 3 TMCలకు గాను, సిద్దిపేటలో ఉంటుంది రంగనాయక సాగర్, 3 TMCలకు గాను 0.9 TMCలు. అట్లాగే మల్లన్న సాగర్ 50 TMCలు అయితే 13.7 TMCలు, కొండపోచమ్మ సాగర్ 15 TMCలకు కానీ 6.3 TMCలు ఉంది. అలాగే గంధమల్ల, నృసింహ సాగర్ అంటారు గంధమల్ల, 11.39 TMCలకు గాను 0.52 TMCల వరకు మాత్రమే ఉంది. ఇవన్నీ కూడా స్టోరేజ్. ఇక ఎస్ఆర్ఎస్పి 80 TMCలకు గాను 43 TMCలు నిండింది. సో ఎస్ఆర్ఎస్పి 50 TMCలు నిండితే జనరల్గా వరద కాలువ ఆపరేట్ చేస్తారు. వరద కాలువ ద్వారా ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 కానీ మిగతా వాటికి కానీ నీళ్లు ఇవ్వచ్చు. సో ఇది ఇంకా ఎల్లంపల్లి ప్రస్తుతం 14 TMCల నీళ్లు నిల్వ ఉంది. 4000 క్యూసెక్ల ప్రవాహం మాత్రమే నమోదవుతుంది. 4000 క్యూసెక్లు అంటే రోజుకు ఒక పావు టీఎంసీ వరకు ఎత్తే మనం చూసాం. ఎల్లంపల్లి 5 లక్షల TMCల వరద వచ్చింది. 5 లక్షల TMCలు అంటే ఒకటే రోజులో 50 TMCలు నిండుతాయి. నేను అందుకనే ఎల్లంపల్లి దగ్గర కొంత స్టోరేజీ పెంచితే బాగుండేదేమో. 20 TMCల కెపాసిటీ మాత్రం ఉంది. దాన్ని ఒక 40-50 TMCల రిజర్వాయర్ దిశగా ఎందుకు ఆలోచించలేదో. ఇప్పుడైతే భూసేకరణ చాలా ఎక్కువ అవుతుంది, కానీ ఎల్లంపల్లిని 40-45 TMCలు కనుక చేస్తే ఎక్కువ వాటర్ స్టోరేజ్ చేసుకొని లిఫ్ట్ చేయడానికి అవకాశం ఉంది. వస్తే ఒకటేసారి వచ్చేస్తుంది ఎల్లంపల్లి, లేకుంటే తగ్గుతుంది. ఎందుకంటే కడెం క్యాచ్మెంట్ ఏరియా నుంచి వస్తుంది, ఎస్ఆర్ఎస్పి కింద నుంచి కూడా వస్తుంది. సో ప్రస్తుతం ఎల్లంపల్లి దగ్గర 4000 క్యూసెక్ల ప్రవాహం ఉంటే మేడిగడ్డ దగ్గర మాత్రం 74,000 క్యూసెక్ల ప్రవాహం ఉంది. 74,000 క్యూసెక్లు అంటే 11,500 TMCలు ఒక రోజంతా ప్రవహిస్తే 11,500 క్యూసెక్లు ఒక రోజంతా ప్రవహిస్తే ఒక TMC. సో మేడిగడ్డ దగ్గర ప్రస్తుతం 74,000 అంటే దాదాపు 6.5 TMCల నీళ్లు కిందకి వెళ్ళిపోతున్నాయి. సో అన్డిస్ప్యూటెడ్ అంశం ఏంటంటే మేడిగడ్డ దగ్గర ఖచ్చితంగా వాటర్ అవైలబిలిటీ
చాలా ఎక్కువ ఉంది. అదే ఎల్లంపల్లి దగ్గర ఒక 4,000 క్యూసెక్కుల ప్రవాహం నమోదవుతుంది. సో మనం తుమ్మిడిఎట్టి కంటే కూడా మేడిగడ్డ దగ్గర డెఫినెట్గా ఎక్కువ ప్రవాహం ఉంటుంది. అది చాలా క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి. సో ఇది సిచ్యువేషన్. ఇప్పుడు వర్షాలకు సంబంధించి చూసుకుంటే మనం గొప్పగా వర్షాలు ఉన్నాయా అంటే గనక రాబోయే వారం రోజుల్లో లేవు. హిమాలయాలకు మళ్ళీ ఋతుపవన ద్రోణి వెళ్తుంది. హిమాలయాలకు ఋతుపవన ద్రోణి వెళ్తే గనక రాబోయే 2-3 రోజుల్లో ఋతుపవన ద్రోణి హిమాలయాలకు వెళ్ళే అవకాశం ఉంది. ఆ వారం రోజులు అయితే అస్సలు వర్షాలు పడవు. సో ఇది సిచ్యువేషన్. ఎందుకంటే సెప్టెంబర్ 30 మాన్సూన్ సీజన్ లాస్ట్. సో చాలా లోటు అయితే మనకు కనబడుతుంది ఈ రిజర్వాయర్స్ అన్నిట్లో కూడా. బట్ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇవాళ రివ్యూ చేశారు రెహానా కొద్దిసేపటి క్రితం, అంటే ఏం చేయాలి అన్నది. సో అక్కడ సీఎం రివ్యూలో దేవాదుల నుంచి ఎన్నడూ లేని విధంగా చాలా ఎక్కువ పంపులు ఈసారి నీళ్లు ఎత్తిపోస్తున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. దేవాదుల నుంచి గతంలో ఎన్నడూ లేని విధంగా 9 పంపులతో ఎత్తిపోతలు చేపట్టామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. అట్లాగే దేవాదుల సీతారామ ప్రాజెక్టుల నుంచి ఎత్తిపోతలకు సంబంధించి చిన్న సమస్యలు ఉంటే అధికారులు వాటి పరిష్కారం మీద దృష్టి సారించాలని సీఎం సూచించారు. అదే దేవాదులకు కూడా తుపాకులగూడెం బ్యారేజ్ ఒకటి చిన్న స్టోరేజ్ 6 టీఎంసీల స్టోరేజ్ ఉంది. అట్లాగే మరొకసారి రీఇటరేట్ చేశారు, ఈ సుందిళ్ళ అన్నారం మేడిగడ్డ ప్రాజెక్టులో ఎన్డీఎస్ఏ సూచనలు పాటించాలని రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్డీఎస్ఏ సూచనలు అంటే ఆ బ్యారేజీల్లో నీరు నిల్వ చేయడం లేదు. మేడిగడ్డతో పాటు సుందిల బ్యారేజీలోనూ అనేక లోపాలు ఉన్నట్టు తేలిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ విషయంలో ఎన్డీఎస్ఏతో సంప్రదించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అట్లాగే దేవాదులకు సంబంధించి అయితే 9 పంపులతో ఎత్తిపోస్తున్నామని చెప్పారు. దేవాదుల కొంచెం వరంగల్, ఖమ్మం, జనగాం ఈ ఏరియాలో కొంత క్యాచ్మెంట్ ఉంటుంది. సో మాట్లాడదాం. దాంతో పాటు అడ్వకేట్ శరత్ గారు జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా ఇరిగేషన్ ఎక్స్పర్ట్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు జాయిన్ అవుతున్నారు. బీఆర్ఎస్ నుంచి సుంకె రవిశంకర్ గారు చెప్పదండి మాజీ ఎమ్మెల్యే కూడా చర్చలో జాయిన్ అవుతున్నారు. ఎస్ శరత్ గారు ఉన్నారా? సో శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు జీ తెలుగు కోసం సమయం కేటాయిన ధన్యవాదాలు సార్. సార్ మొత్తం మళ్ళీ ఇన్ఫ్లో ఆగిపోయింది సార్ అన్ని చోట్ల కూడా. సో ఇప్పుడు వచ్చిన ఈ వాటర్ టేబుల్ ప్రకారం మీకు ఏమనిపిస్తుంది సార్? అంటే ఇది ఒక పంటకు సరిపోతుందా ఇప్పుడున్న వాటర్ లెవెల్ ప్రకారం, లేదంటే డ్రింకింగ్ వాటర్కి సరిపోతుందా? ఇప్పుడున్న సిచ్యువేషన్ ఇంకా ఈ నెక్స్ట్ 10 రోజులు కూడా వర్షాలు అయితే లేవు. మీరు ఇచ్చిన ఇంతకుముందు రిపోర్ట్లో భువనగిరి దగ్గర ఉన్నటువంటి బస్వాపూర్ బదులు మీరు గంధమల్ల అన్నారు. గంధమల్లి సారీ బస్వాపూర్ 11.39 టీఎంసీలు. అది లక్ష్మీ, అదే నృసింహసాగర్ బస్వాపూర్ కదా. ఇంకా గంధమల్ల కంప్లీట్ కానట్టుంది. కాలేదు. ఈ మధ్యన సరే, అందరికీ నమస్కారం. తిరిగి భరత్ గారు మీ అమెరికా యాత్ర ముగించుకొని విజయవంతంగా వచ్చినందుకు మీకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. తర్వాత మీరు ఒక్కరిని కూడా వదలనట్టుందండి ఇంటర్వ్యూలలో. ఎవరిని చూసినా మీ దగ్గర 1-2 గంటలు. ముఖ్యంగా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మన పీజీ శాస్త్రి గారితో మీకు ఆ రోజు మీకు చెప్పాను పీజీ శాస్త్రి ఇంటర్వ్యూ తీసుకోమని. మీరు వారి చాలా డీటెయిల్ గా, టెక్నికల్ గా, అన్ని విధాలుగా తీసుకోవడం అందరికీ అదొక కనువిప్పుగా అయిందని నేను భావిస్తున్నాను. సరే, ఇప్పుడున్న పరిస్థితిని చూసినప్పుడు సరే మనకు సడన్ గా కడెం నుంచి కొంత వరద రావడంతో ఎల్లంపల్లికి